పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్న వేళ పత్రిజీ సుభాషితాలు ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాం. మనం పత్రిజీ వారు అందించినటువంటి వివిధ కాన్సెప్ట్ల గురించి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సుభాషితాల్లో సత్యాన్ని శోధించాను, దర్శించాను అనేటువంటి టాపిక్. దాని గురించి అసలు సత్యం గురించి పత్రిజీ ఏం చెప్పారు, ఈ పిరమిడ్ మాస్టర్ సత్యాన్ని ఎలా శోధించారు, ఎలా దర్శించారు అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం అందించడానికి, ఈ సత్యాన్ని ఎలా శోధించారో దర్శించారో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కర్నూలు పిరమిడ్ మాస్టర్ గీతా మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించేటి మనందరికీ ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చేటువంటి నా తల్లిదండ్రులైన చిత్రోత్తమ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకరించిన నా పతిదేవుని నమస్కరించుకుంటూ, ఈరోజు నేను ఏ విధంగా సత్యాన్ని శోధించాను, దర్శించాను మీతో పంచుకుందామని మీ ముందున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి సత్యము అంటే గురువుగారు చెప్పేవారు కాల మాన యాన పరిస్థితులు మారనిది, ఎప్పటికీ మారనిది అని చెప్పడం తెలుసుకున్నాము. మరి సత్యము నువ్వు శరీరమా లేక ఆత్మనా అని గురువు ఎప్పుడు ప్రశ్నించేవాడు. మాకు అనిపించేది కంటికి కనిపించే శరీరమే నేను అని అనుకునేదాన్ని. నేను ధ్యానంలో ఇంకా ఎదగని స్థితి, ఇంకా లోతుల్లోకి పోని స్థితిలో లేండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు కూడా శోధించాలి అని నేను చెప్తున్నాను. గుడ్డిగా నమ్మొద్దని చెప్పేవారు గురువుగారు. నువ్వు శరీరమా లేక ఆత్మనా అంటే మేము జవాబిచ్చేవాళ్ళం శరీరం శరీరం అని ఇచ్చేవాళ్ళం. ఓకే, కొంతమంది ఆత్మ అని ఇచ్చేవారు. మరి ఎవరు రైటు అని గురువుగారు ఒకరోజు అందరి ముందు మీరు రైటా వీళ్ళు రైటా అని చూద్దాము అని పెట్టారు. సరే, మీరేమంటున్నారు? ఒక వర్గం వాళ్ళు మేము శరీరము కంటికి కనిపిస్తున్నాము, వీళ్ళు మేము ఆత్మ అంటున్నారు. మరి కంటికి కనిపించిన ఆత్మ మేము ఎలా అవుతాము అని వీళ్ళు అంటున్నారు. చూద్దాము అని ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పంచాయతీ నడుస్తుంది. సరే, అప్పుడు గురువుగారు చెప్పారు శరీరము అనే వాళ్లకు, చూడండి ఒక పెద్ద ఆయన ఇంటి యజమాని అస్వస్థకు లోనైనాడు, మంచాన ఉన్నాడు, గుటగుట అంటున్నాడు. అప్పుడు అందరూ ఏం చేశారు? బయటికి వెళ్ళి అతనిని ప్రాణం ఇంట్లో పోకూడదు అని బయట పడపెట్టారు. అదే ఇంటి యజమాని ఇల్లు సంపద మంచిగా వీళ్ళకి అన్ని చూసుకున్నాడు. ఈరోజు ఆయనకు ఇంట్లో స్థానం లేకుండా బయట వెళ్ళి పడపెడతారు, ఎవరైనా అంతే. మరి అంతలోపల ఆయన గుట్టగుట్ట అంటూ ప్రాణాలు వదిలాడు. అంతలోపల ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి ఏమని చెప్పారు? మా నాన్నగారు వెళ్ళిపోయారు అని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళ ప్రశ్న, శవాన్ని ఎప్పుడు తీసుకువెళ్తారు? శవయాత్ర ఎప్పుడు? గతంలో ఇంట్లో స్థానం పోయింది, ప్రస్తుతం ఒంటికున్న పేరు పోయింది అని సెలవిచ్చారు. నువ్వే శరీరం అయితే ఇంట్లో స్థానం ఏది? నీ ఒంటికున్న పేరేది అని అడిగారు. అప్పుడు మెల్లిమెల్లిగా మనకు జ్ఞానోదయం అవుతుందంటారా కాదంటారా? అలానే ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, చూస్తారు. ఈ ఇంటి వాళ్ళందరూ దుఃఖంలో బాధతో ఉంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేద్దాము, ఈరోజు వాళ్ళు రేపు మనము అని సెలవిస్తారు. అంతలోపల వీళ్ళు మొరాయిస్తే నేను వదలలేను, నా భర్తను వదలలేనను, మా తండ్రిని వదలలేనని ఏడుస్తూ ఉంటే, నాయన 24 గంటలు దాటాక ఊరికి మంచిది కాదు శవాన్ని పెట్టుకోవడము. ఆ ఇంటి ఆయననే ఆడ రోడ్లు వేయడానికి, గుళ్ళో విగ్రహ ప్రతిష్టకు, లేకపోతే ఏదైనా సంబరాలు జరుగుతుంటే ఒక చెక్ బుక్ పట్టుకొచ్చి ఆ పెద్ద ఆయన్ని చందాలు అడిగిన వాళ్ళే కదా. ఈరోజు ఏమంటున్నారు? ఉండకూడదు, అరిష్టము అంటున్నారు. అదేను శరీరం అయితే ఇంట్లో స్థానం లేదు, ఒంటికి పేరు లేదు, ఊరిలో వీధిలో నువ్వు ఉంటే అరిష్టము అంటున్నారు. సరే, ఎలాగైతే మొత్తానికి శవయాత్ర మొదలు పెట్టారు. ఎంతోమంది చూడ్డానికి వస్తారు. ఎంతమంది నీతో పాటు వస్తారు? మధ్యలోనే చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది, నీతో పాటు వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ కళ్ళపు మంచం దగ్గర కొద్దిసేపు ఆ శవాన్ని కిందికి దింపి ఒకసారి పిలుస్తారంట, ఏదైనా ప్రాణం ఎక్కడైనా వస్తుందేమని. అదింత ఘట్టమైపోయాక నీతో పాటు వచ్చేది ఏదో ఒక 10 మంది. ఆ శవాన్ని తగలపెట్టేటప్పుడు కొడుకు కూడా తల వెనికి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని కాటి కాపరి అంటాడు. నీతో పాటు నీ కన్న కొడుకు కూడా రాలేదు. మరి నువ్వే శరీరం అయితే
ఏది నీ శరీరం? ఆ మంటల్లో మాడి మశానమవుతుంది. మరి ఆత్మ అనడానికి ప్రూఫ్ ఏమి అని అనుకుంటాం కదా. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడో లేదో ఆ తల్లి అడుగుతుంది, కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగాయా? జరిగాయి. నాన్న పురోహితుని పిలిపించు, మీ నాన్న ఆత్మ శాంతికి చెయ్యాల్సిన క్రతువులు చెయ్యాలి అంటుంది. మరి ఆత్మ ఉన్నట్ట లేనట్ట? ఉందనే కదా. భగవద్గీత కూడా అదే చెప్తుంది కదా. మరి ఎప్పుడైతే ఆయనను పిలిపించి, బాపనాలను పిలిపించి ఆత్మకు కావాల్సినటువంటి అన్ని దానాలు ధర్మాలు చేస్తారు, ఆయనకి పోతాయా పోవా, పుణ్యమేది, ఇవన్నీ పత్రిజీ సార్ మనకి చాలా సబ్జెక్ట్ చెప్పాడు. కానీ ఉన్నప్పుడు చెయ్యబోయ్, నువ్వు చనిపోయాక నీ వాళ్ళు చేసి నీకు వచ్చేది ఏది లేదు అని. మన తృప్తి కోసం, ఎస్పెషల్లీ మన తృప్తి కోసం. ఉన్నప్పుడు ఎవడు చేసుకునేది వాడికే. నేను పోయాక ఊరంతా అన్నదానం చెయ్యాలి అంటే ఆ పుణ్యం ఆవగింజంత పోదు. నువ్వు ఉన్నప్పుడే 10 మందికి అన్నం పెట్టు, నీతో వస్తుంది అని గురువులు చెప్తారు. మరి ఇలాంటివే సత్యాలంటే. ఎప్పుడైతే ఇతను చేసేస్తాడో అంత లోపల అతను ఎక్కడైతే ఉద్యోగం చేసింటాడో లేకపోతే గుడికి ధర్మకర్తగా ఉంటాడో వాళ్ళు పిలిపిస్తారు. ఈరోజు మీ నాన్నగారు 3 రోజులు అయింది కదా, మేమందరము ఒక 2 నిమిషాలు మౌనం పాటేయాలనుకున్నాము, ఆయన గురించి చర్చించాలనుకున్నాము అని అందరూ కలిసి ఆయన పేరు తలుచుకొని, ఆయన అందరిలో ఒక టీం మెంబర్ ఉంటాడు. పలానా కృష్ణమూర్తి గారు వెళ్ళారు, ఆయన ఆత్మ శాంతించాలని ఎలా చూపిస్తాడు? చేతులు తల పైకెత్తి చూపించి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. అంటే ఆత్మ అనేది ఉంది, ఆత్మ శాంతి కలగాలని కోరుతున్నారు. ఇదంతా ఎందుకు? సంవత్సరానికి ఒకసారి పెత్తర్లమాషని ఆత్మ కోసము రకరకాల పదార్థాలు వండి, బీడీ కట్టతో పాటు మందు తాగుతాం, మందుతో పాటు ఆ ఇంటి పెద్దావిడ చెప్తుంది, ఒరే మీ తాతగారికి బీడీ కట్టలు ఇష్టమోయ్, ఓ 3 పట్టుకోవో అని ఆ నానమ్మ గారు బామ్మగారు అదే పనిగా తాతగారికి అవసరం చుట్టానో బీడీనో అవి కూడా వెళ్ళి పెడతారు. ఆత్మకు కావాల్సినది తృప్తి పొందాలి అని. అంటే ఆత్మ ఉందని చెప్పగానే చెప్తున్నారు. ఇంకా లోతులు లేకపోతే ఈ ఇంటి పెద్దాయన చనిపోయినాక వాళ్ళ ఇంట్లో మనవడికో మనవరాలకో వివాహం చేసి ఎందుకు అంతా 1 ఇయర్లోనే చేస్తారంటే ఆయన మరీ తిరిగి ఇంట్లో పుట్టాలి అనే ఒక ఉద్దేశంతో. అమ్మమ్మ గారు అంటారు, బిడ్డ పుట్టి వాని యొక్క రూపురేఖలు చూసి మీ తాతయ్య పుట్టాడు రోయ్ అని అంటుంది. అంటే ఆత్మ అనేది ఉంది, మరి జననం ఉంది అని ఇవన్నీ గురువుగారు మనకి చెప్తూ వచ్చారు. ఓకే, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని కన్క్లూజన్కి వచ్చాం. ఎవరు? ఈ 2 వర్గాల ప్రజలము. శరీరమే శాశ్వతం అన్న వాళ్ళు ఓడిపోయినట్ట కాదా? ఆత్మే అన్న వాళ్ళు తెలుసుకున్నాం కదా. మరి గురువుగారు ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ క్లాప్స్ కొట్టించాడు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళకి పరీక్ష. ఎవరు? ఆత్మ ఆత్మ అని చెప్పిన వాళ్ళకు ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నారా అని అడిగారు గురువుగారు. అరే గురువుగారు, శరీరానికి ఆహారం పెట్టేది బాగా తెలుసు. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ. మన హైదరాబాద్ లో మంచి చాయ్, ఏం బిస్కెట్ అండి మీ స్పెషల్ హైదరాబాద్? ఎస్, అవునా? మా సైడ్ పకోడీ, టీ, ఇవన్నీ. అంటే ఈవినింగ్ ఏదో ఒకటి ఆత్మారావుడికి వేస్తున్నావు కదా. పండగల స్పెషల్. నైట్ అయ్యే లోపల మరి పుల్కా కావాలి, కర్రీస్ కావాలి. ఇవి తెలుసు సార్ మాకు శరీరానికి ఆహారము, ఆత్మకు ఆహారం ఏమో మాకు తెలియదు అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. గురువుగారు ఆ మాట నిర్వా, ఆత్మకు ఆహారం ధ్యానము జ్ఞానము అది ఇస్తున్నారా? నాలాంటి వాళ్ళు అందులో నుంచి లేచి అడిగారు. ఎందుకంటే నాకు అన్ని యక్ష ప్రశ్నలే. సార్, చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము శరీరానికి ఆహారం ఇచ్చాం. 1 రోజు ఆహారం పెట్టకపోయినా నీరసం, 2 రోజులు పెట్టకపోతే ఇంకా నీరసం, 3 రోజులు పెట్టకపోతే డాక్టర్ గారికి వెళ్ళాలి, ఆయన సెలైన్ ఎక్కించాలి. మరి ఆత్మకు ఆహారాన్ని పెట్టలేదు, బాగానే ఉన్నాం కదా గురుగారు, చిన్నప్పటి నుండి బ్రహ్మాండంగా ఉన్నాం కదా. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, శరీరానికి ఆహారం ఇవ్వకపోతే సొల్లసిల్లుతుంది, 2 రోజులు పోతే 3 రోజులు పోతే ఇంకా నీరసిస్తుంది, ఇంకో 10 రోజులు పోతే పైకే పోతుంది. ఆత్మకు ఆహారం ఇవ్వకపోతే ఈ మానవుడు రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు, అంధకారంలో ఉండిపోతాడు, అహంకారంతో ఉండిపోతాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఆత్మకు ఆహారాన్ని ఇస్తే ధర్మంలో నడుస్తాడు, భగవంతునిలాగా విరాజిల్లుతాడు. ఇన్ని రోజులు మనలో ఆత్మకు ఆహారం లేకనే, ధ్యానము జ్ఞానము లేకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం, నాదే రైటు, నేనే రైటు అని ముందుకు పోతున్నాము అని గురువుగారు సెలవిచ్చారు. అప్పుడు అందరికి అర్థమైంది, అవును కరెక్టే, ఆత్మకు ఆహారం ఇయ్యలేం లేదు, ఏడుస్తున్నాం ఏడిపిస్తున్నాం, బాధపడుతున్నాం బాధ పెడుతున్నాం, సదా ఇవి తిరుగుతూనే ఉన్నాయి మన చుట్టూ. గురువుగారు చెప్పినది 100కు 100 సార్లు నిజము అనుకున్నాం. అంతటితో ఆగినారా గురువుగారు? సరే, ఆత్మకు ఆహారాన్ని ఇస్తున్నారంటే కొంతమంది ఇవ్వలేదు అన్నారు, కొంతమంది ఇవ్వాలన్నారు. ప్రతిరోజు ఇవ్వాలనా వద్దా అని అడిగారు. శరీరానికి ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తావు కదా, ఆత్మకు కూడా అనుదిన ధ్యానాభ్యాసము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఇవి 4 ఉండాలా. ఒక బిల్డింగ్ బాగా నిలబడాలంటే 4 పిల్లర్స్ అవసరం అంటారా?
లేదంటారా? 100% అవసరం. అవసరం కదా గురుగారు. మరి అందుకని 4 పిల్లర్లే ఈ ఆత్మ ఎదుగుదలకు, ఈ మానవుడు మాధవుడు కావాలంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సంగత్య, సేవ అని సెలవిచ్చాడు. ఎప్పుడైతే బిల్డింగ్ భద్రంగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి అంటే ఏం కావాలి? నువ్వు అనుదిన ధ్యానాభ్యాసం. దసరాకు చేశానండి, మ్యారేజ్ డేకి చేశానండి, మొన్న నా బర్త్డేకి చేశానండి, మంచి రోజులని చేశానండి అని కాదు. ప్రతి దినము నీ దినచర్యలో భాగమై ఉండాలి. ఎందుకు? ఎప్పుడో ఒకసారి స్కూల్కి పోతే తెలివైన వాడవుతాడా? రోజు వెళ్ళేవాడు తెలివైన వాడవుతాడా? మనకు చిన్నగా ఉన్నప్పుడు గుర్తుందా సార్? మనం స్కూల్కి వెళ్తాం కానీ ఫెయిల్ అవుతాం, అటెండెన్స్ చూసి పాస్ చేసేవాళ్ళు, అవునా? అప్పుడు నేను నాన్నగారిని అడిగేవారు, నాన్నగారు వాడు చింతమొద్దు, వాడు స్కూల్కి మాత్రం రోజు పోతాడు అంటే నాన్ననేవారు 90% ఎవడైతే స్కూల్ అటెండెన్స్ ఉంటుందో ఎంతో కొంత జ్ఞానాన్ని గడిస్తూ ఉంటాడనేది సైంటిఫిక్ నాలెడ్జ్. అక్కడ ఉన్నాడు అంటే ప్రెజెన్స్లో ఉన్నాడు అంటే ఒకటో రెండో మాటలు వాడి చెవులో పడుతూనే ఉన్నాయి అని. అలా అనుదిన ధ్యానాభ్యాసం చేసేటి మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఈ మానవుడే మాధవుడు అవుతాడు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటావు అని గురువుగారు చెప్పారు. ఫస్ట్ డిస్కషన్ ఏమిటితో స్టార్ట్ అయింది? నువ్వు శరీరమా ఆత్మనా? ఓకే, డౌట్ క్లియర్ అయింది. ఆత్మకు ఆహారాన్ని ఇస్తున్నావా అన్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ డౌట్ కూడా క్లియర్ చేశారు. సరిపడినంత ఆహారం ఇస్తున్నావా అని అడుగుతున్నారు. ఆకలింది 3 చపాతి, 4 చపాతి, 5 ఇడ్లీ, లేదు బాగా ఆకలింది 8 ఇడ్లీ, లేదు ఆకలి కాలేదు 2 ఇడ్లీ, తింటూనే ఉన్నావు కదా, సరిపడినంత తింటున్నావు కదా. నీకు కష్టము బోల్డ్ ఎంత ఉంది, అనారోగ్యం క్యాన్సర్తో బాధపడుతున్నావు, 1 గంట ధ్యానం చేస్తా, 1/2 గంట ధ్యానం చేస్తా అంటున్నావు, ఎలా సరిపోతుంది అని అడుగుతున్నారు గురువుగారు. నేను చాలా మందిని చూస్తుంటాను, మేడం 10 నిమిషాలు చేస్తే చాలా అంటారు. మరి మనము ఒక షాపుకు వెళ్తామండి. నా భర్త డాక్టర్ అన్నాను కదా, నా భర్త నాకు ఒక గిఫ్ట్గా 2 lakhs ఇచ్చాడు గోల్డ్ కొనుక్కొని. ఇప్పుడు ఖరీదు ఎక్కువ ఉందనుకోండి, గతం గురించి చెప్తున్నాను. నేను ఒక మంచి నక్లెస్ కొందామని వెళ్ళాను. అక్కడ చూస్తే ఒక మంచి బ్యూటిఫుల్ హారా నాకు కనిపించింది. అది చూస్తే ఖరీదు 10 lakhs. నేను అతని షాప్ యజమాని ఎవరండి అంటే పలానా అంటే అక్కడ వెళ్ళి కూర్చొని, సార్ మా సార్ డాక్టర్ అంటే, అలానా మేడం అని టీ తెప్పిస్తాడు. కానీ తగ్గియండి నా దగ్గర 2 lakhs ఉన్నాయంటే ఇస్తాడా? ఇవ్వడాక ఇవ్వడు. అలానే మనము, నేను డాక్టర్ భార్యని, యాక్టర్ భార్యని, నేను మినిస్టర్ని అని ధ్యానం 10 నిమిషాలే చేస్తాను అంటే సరిపోదు. నాకు 10 లక్షల హార కావాలంటే ఇంటికి వచ్చాను, నా దగ్గర సేవింగ్స్ నా హస్బెండ్ దగ్గర ఇప్పించుకొని వెళ్ళి మొత్తానికి కట్టి తెచ్చుకున్నాను. అలానే మనకు జబ్బు చేసింది తగ్గాలి అంటే కావాల్సినంత సాధన చెయ్యాలి అని గురువు చెప్తున్నాడు. నీ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే గంటలు తరబడి సాధన చెయ్యాలి అంటే. ఇప్పుడు సాధన, ఇప్పుడు సత్యము శోధించడం అంటే ఏంటన్నట్టు మేడం ఇక్కడ? మరి ఆత్మను తెలుసుకోవడమా? ఆత్మ, నీవు శరీరం శరీరం అని తిరుగుతున్నావు, ఈ సిరి సంపదలు శాశ్వతం అనుకుంటున్నావు, ఈ బంధాలు శాశ్వతం అనుకుంటున్నావు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా పరివారము, 4 కార్లు ఉన్నాయి, 5 కావాలి, 5 10 కావాలి అనుకుంటున్నావు. ఇవన్నీ అశాశ్వతాలు అని తెలుసుకున్నప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గిపోతుంది. సత్యమే కదా, ఇది శాశ్వతం కాదు, ప్రాపంచికత అశాశ్వతం, అది తెలుసుకోవడమే సత్యం. సత్యం అది తెలుసుకున్నప్పుడు దుఃఖం ఉండదు. అందరికి ఈజీ మనీ ఎక్కడ లేదు సార్. ఈజీ మనీతో కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే చూస్తున్నాం కదా న్యూస్లలో, ఆ గేమ్స్ అని, ఈ గేమ్స్ అని, సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. ఇది తెలుసుకోవాలి ప్రేక్షకులందరూ. ఈజీ మనీ కోసం పరిగెడుతూ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటున్నాం. పెద్దలు కూడా చెప్పారు, ఉన్న కాటికి కాళ్ళు ఆరు చాపుకోవాలి, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. ఇవన్నిటి వదిలేస్తున్నాం. శరీరం కృషించిపోయినప్పుడు ధ్యానం చేస్తాంలే, రిటైర్డ్ అయినాక ధ్యానం చేస్తాంలే అని అంటున్నాం. అప్పుడు వెతికినా నీకున్న బాధ్యతలకు, నీకున్న కష్టాలకు. అందుకని పత్రి సార్ అంటారు, 5 సంవత్సరాల నుంచి బిడ్డ ధ్యానం చేయాలి. అన్ని తప్పులు చేసేసి, పాపాలు చేసేసి, అప్పుడు కూర్చొని ధ్యానం చేసి ఎన్నని కడిగేసుకుంటాం. అదే చిన్నతనం నుంచి ధ్యానం చేస్తే గత జన్మ కర్మలను కడిగేసుకోవచ్చు, వర్తమానం సరిగ్గా జీవించవచ్చు, భవిష్యత్తు బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి గురువుగారు అన్నారు, మరి మీరు సత్యం కోసం దర్శిస్తున్న టైంలో ఆత్మే సత్యం నిత్యం అని తెలుసుకున్నారు కదా, మరి ఏం చేయాలి? అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి. సరిపడినంత. చాలా మంది రాంగ్ మిస్టేక్ చేస్తున్నారు. మాకు సమస్యలు తీరలేదు, ధ్యానం చేస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోవాలి, నా గురువు చెప్పాడు మాకు, ప్రభాకర్ గుప్తా గారు. మీరు ఎదిగే కొద్ది ఇంకా పరీక్షలు ఎక్కువ అవుతాయి. నిలబడతారా, నిలబడరా? ఇక్కడ నుంచి అబ్బా ధ్యానం కన్నా ముందు పూజలు చేసేవాళ్ళం, అక్కడనే బాగుండింది, భగవంతునికి మేము దూరం అయిపోయి మేము ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటాం. వారి కోపం వచ్చిందేమో, శపించినాడు, మా మనలో కోపం పన్నాడు, అనుగ్రహించడం లేదు అనేసి మరి గో బ్యాక్ అవుతారా అని పరీక్షలు మొదలవుతాయి. అప్పుడు ఏం చేయాలి? మేము ఆత్మజ్ఞానం ఏదైతే పొందినామో దాన్ని అప్లై చేసుకుంటూ రావాలి.
నేను చేయాల్సింది ధర్మంలో ఉండడం. గత జన్మ కర్మఫలం నేను ఈరోజు పడుతున్నాను. ఈరోజు కాకపోతే రోజు అప్పు తీరుతుంది. మేము 20 లక్షలు గతంలో 10 సంవత్సరాల కిందట ఒక ఫ్లాట్ కొన్నాం. 20 లక్షలు లోన్ తీసుకున్నాం. మా అమ్మగారు ఈ గతం మొన్న ఒక 2 సంవత్సరాల కిందట అడిగింది, అమ్మాయి లోన్ తీసుకున్నారు కదా ఎంతవరకు అయ్యింది? అమ్మా 20లో 15 లక్షలు కట్టేశాము, 5 లక్షలే ఉంది అన్న. ఆనందంగా చెప్పానా ఏడ్చుకుంటూ చెప్పానా? ఆనందంగా చెప్పాను. మా అమ్మ కూడా ఆనందపడిందా దుఃఖపడిందా? అలానే మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఉన్నట్టు అర్థమేమి, అప్పులు తీర్చుకుంటున్నాము. పత్రి సార్ అంటారు కదా, ఒక్కసారి నీ కష్టం వచ్చిందంటే నీ గతంలోదే, అది అయిపోయిందంటే మరి తిరిగి రాదు. వర్తమానంలో ఎరుకతో జీవించు, చెడు చెయ్యొద్దు, మంచే చెయ్యి, లేకపోతే చేత కాకపోతే గమ్మున కూర్చో. రైట్ మేడం. ఇప్పుడు సత్యాన్ని శోధించడము అంటే నేను ఆత్మనాన్ని తెలుసుకోవడం, శరీర తత్వంలోనే కాకుండా ఆత్మతత్వంలో ఉండడం. ఇప్పుడు సత్యాన్ని దర్శించడం ఏంటి? సత్యాన్ని దర్శించడం అంటే నేను ఆత్మ స్వరూపుణ్ణి అని అనుకుంటావు కదా, ఆ విధంగా జీవించినప్పుడు ఏ విధంగా జీవించాలి? అందరిలోనూ దైవంని చూడడం. పత్రి సార్ ఒక మాట అనేవాడు, భగవంతుడు అందరిలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? మనం కంఫర్ట్గా ఉన్నాము, చికెన్ మటన్ అన్ని జీవుల్ని, వాటిలో ఆత్మ లేదు, భగవంతుడు కాదు అని సాటి జీవుల్ని చంపి తింటున్నాము. తినడానికి ఉన్నాయి, పుట్టించినది మన కోసమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాము. మరి ఈ మార్నింగ్ మనం తెలుసుకున్నాము పరిణామ క్రమంలో అవి వాటి అనుభవాల కోసం భూమి మీదకి వచ్చాయి. చూడండి, ఖనిజం లేని మొక్క నిలవలేదు, అందుకని ఖనిజాన్ని సృష్టించాడు భగవంతుడు. మొక్కకు పంచభూతాలతోనే ఈ వృక్ష సామ్రాజ్యం ఏర్పడింది. జంతువుకు మొక్కలు కావాలి, ఆహారం కావాలి కదా, ఆకులు అలుములు తినాలి. మరి జంతు సామ్రాజ్యంలో సింహం ఏమి మొక్కల్ని తింటుందా? లేదు, ఇతర పక్కన ఉన్న జంతువు రాసించి తింటుంది. దాని యొక్క స్వభావం అవి తినొచ్చు. మానవుడికి ఇంత సృష్టించాడు, లతలు తీగలు పండ్లు కూరలు కాయలు ఇన్నిచ్చాడు, వాటిని భుజించు. అదే మాట ఏమనేవారంటే, సృష్టించే శక్తి ఉంటేనే భక్షించే అర్హత ఉంది అని చెప్పేవారు గురువుగారు. ఒక కోడిని సృష్టిస్తే తినబోయ్, ఓ మేకను సృష్టించే పాడైతే తినబోయ్ అనేవాడు. టమోటాని సృష్టించగలుగుతామా లేదా? ఎంత రైతు కాకపోయినా పర్వాలేదు, నేను నా కుంపట్లో ఇంత పచ్చిమిరకాయలు టమోటాలు పాలకూర తోటకూర బిందాస్గా పండించగలుగుతాను. బియ్యం అవి కూడా వరి కూడా నేను అందరిలాగా 100 పండించకపోయినా 20-30 బస్తాలైనా మనకు తెలియకపోయినా మనము. అందుకని ఇంత సత్యం ఉంటుంది. సత్యాన్ని దర్శించడం అంటే అవగాహన చేసుకుని ఆచరించడము, దర్శించడము అంటే. మరి మేడం, సత్యంకి ఇంత పవర్ ఉంటుందని తెలిసి సత్యాన్ని శోధించడానికి ఎందుకు, సత్యాన్ని శోధించడానికి అడ్డంకులు ఏంటివి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి సార్, ఇప్పుడు పరిణామ క్రమంలో నర్సరీ వాడు పిహెచ్డి సబ్జెక్ట్ చెప్తే వాడికి ఏమన్నా బుర్రకెక్కుతుందా? ఎక్కదు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం, అందరికి అర్థమయ్యేటట్లు ప్రేక్షకులకు మనకి ఇంపార్టెంట్. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు సార్. వాడు ఒక బుక్ చూపించేసి అన్ని ఆల్ఫాబెట్స్ బొమ్మలు ఉన్నాయి, యాపిల్, ఏ పేపర్ అయినా తిప్పండి మా వాడు చెప్తాడు అని ఇంటి వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఏ పేపర్ అయినా తిప్పితే జీబ్రా అంటాడు, అంబ్రిల్లా అంటాడు, యాపిల్ అంటాడు, మ్యాన్ అంటాడు. ఆయనకు ఆశ్చర్యమైంది, వీడు స్కూల్కి కూడా పోలేదు, ఎట్లా గుర్తుపడుతున్నాడు, ఎలా చెప్పేస్తున్నాడు? ఏమి లెటర్స్ అంటే అన్నాడు, అరే బాబు వాడు బొమ్మల్ని చూసి చెప్తున్నాడు. ఏం చూసి చెప్తున్నాడు? బొమ్మల్ని చూసి చెప్తున్నాడు, అక్షరాలు రాలేదు. అలా అందుకోసము మరి మిగతా వాళ్ళందరూ ఎందుకో బ్లాక్ అయిపోతున్నారు అంటే, ఆ విగ్రహాన్ని ఎందుకు బ్లాక్ అయిపోతున్నారు అంటే అప్పుడు అవసరం కాబట్టి ఇవి ఫస్ట్ మనకు అవసరం. అయిపోయినాక వాడు ఫస్ట్ క్లాస్ పోతే తక్కువ అయిపోతాయి పిక్చర్స్, పీజీ పిహెచ్డీకి పోతే లెటర్సే ఉంటాయి, స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. అంతే, ఎప్పుడు ఏది అవసరమో అవి దగ్గరకు అవుతారు. వాళ్ళు దగ్గర కావడం లేదంటే అర్థమేమి, పరిణామ క్రమంలో వాళ్ళు ఆ స్థాయికి ఇంకా రాలేదు. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం అందరము మన చెవులో ధ్యానం అని పడింది అంటే మనం తమో గుణంలో దాటేసాం, రజోగుణం దాటేసాం. లేకపోతే గురువుగారు ఎన్నోసార్లు చెప్పేవారు, నీ చెవులో వచ్చి ధ్యానం అని పడదు, ఈ ఏరియాలోనే ఉంటాం, గిరగిరా 100 సార్లు షాపుకు ఇంటికి తిరుగుతావు, ఆ ధ్యాన మందిరం ముందే తిరుగుతావు, కనీసం నీ కన్ను చూపు కూడా దాని మీద పడదు. అదే నీకు కానీ అర్హత ఉంటే ఎక్కడ కూడా ఒక పేపర్ కొట్టుకుంటూ వచ్చి ఒక మనిషికి ఎలా చేరుతుందో అలా నువ్వు వచ్చి ఇక్కడ పడతావు. ఎవడో ఫ్రెండ్ రారా నాతో, నీతో నేను షాపింగ్కి వస్తా, ఒక్కసారి ఇక్కడ బుక్ ఇచ్చేది ఉంది ఇచ్చిపోతాను, ధ్యాన మందిరాన్ని పోతాడు, అనుకోకుండా మాస్టర్ని కలుస్తాడు, క్లాస్ వింటాడు, అరే ఎంత బాగుంది ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉందని జర్నీ స్టార్ట్ అయిపోతుంది. రానులను నేను తప్పుపట్టను, వాళ్ళకు ఇంకా ప్రాప్తించలేదు, వస్తారు ఒకరోజు, వచ్చే తీరుతారు. ఈ విధంగా మనము సత్యాన్ని శోధించాలి అంటారు గురుగారు. ఏదో నేను చెప్పానని కాదు, మీరేం చేయాలి, మీరంతకు మీరు డెప్త్గా వెళ్ళండి, రీసెర్చ్ చెయ్యండి. వన్స్ ఒకసారి మనంతకు మనం శోధించామంటే వాటిని మనము
పక్కకు సడలిపోము. రైట్ మేడం. ఇప్పుడు సత్యాన్ని దర్శించాను Mm. అని ఎలా తెలుసుకోవడం? Yes. దర్శించిన వాళ్ళు ఏంటి, ఎలా కలిగి ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ క్వాలిటీస్ చూద్దాం. ఎప్పుడైతే ఆత్మని దర్శిస్తారో వాళ్ళు ఆత్మ దర్శించని వాళ్లకు, ఆత్మని దర్శించిన వాళ్లకు తేడా చూద్దాం. ఓకే, ఎప్పుడైతే ఈ మాంసపిండం మంత్రపిండమైందో తను దయతో ఉంటాడు, కరుణతో ఉంటాడు. మనల్ని హింసించి బాధ పెట్టి నష్టపెట్టిన వాడికి కూడా ఎలా ఉంటాడంటే, నా కర్మలో భాగం రా బాబు, నీదేమి కాదు. వ్యక్తి మీద కోపం ఉండదు, పరిస్థితి మీద నువ్వు కోప్పడు అంటాడు. శత్రుత్వం ఎక్కడ ఉండాలి? వ్యక్తి మీద ఉండకూడదు అంటారు గురువులు. నీ యొక్క పరిస్థితి వాడు ఏదైతే కల్పించినా దాని మీద నువ్వు దుఃఖించు, కానీ వ్యక్తి మీద లేదు. కరుణతో ఉంటారు, జాలితో ఉంటారు, దయతో ఉంటారు. ఫర్ సపోజ్ ఒక మాటలో చెప్పాలంటే, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, కడు బీదవాడు. అతడు భిక్షాటన చేసి అంత బియ్యం వస్తే ఆ దాంట్లో వండుకొని భార్య బిడ్డలు తినేవాళ్ళు. ఓకే, ఈ పక్కన ఒక పెద్ద కోటీశ్వరుడు ఉండేవాడు. వాడు ఎలాంటి వాడంటే మంచి సంపద, మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. బీదగా కుటుంబంలో ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి పంచభక్ష పరవాణాలు తన ముందు పెట్టుకొని వాళ్ళకు చూపిస్తూ తినేవాడు. ఇటుపక్క రైతు ఉన్నాడు కదా, ఎవరైనా భిక్షాటన కోసం వస్తే అంత అన్నం వీళ్ళిద్దరికి పెట్టుకొని అది ఇంత దానం చేస్తుంటే పక్కనున్న రైతుకు కోపం వచ్చి అడిగాడు, నువ్వే బీదవాడివి, కట్టిక దరిద్రుడివి, వాడికి పెడతావంటే అతను అంటాడు, నేను ఇంకొక 2 రోజులైనా బతికి ఉండగలుగుతాను, నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, ఒక్క పూటైనా తిన్నాను, వాడు 4 రోజుల నుంచి ఏం తినలేడు. ఈ యొక్క స్పృహ ఉంటుంది ఎవరికి? సత్యాన్ని శోధించిన వాడికి. అరే, నాలాంటి భగవంతుడే వాడు, నేను ఎలా దైవమో వాడు అలానే దైవమో, వాడికి కడుపు నిండితే నాకు నిండినట్లే ఆ భగవంతునికి నేను పెడుతున్నాను. ఆడ ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆ భిక్షగాడికి కాదు అని అనుకుంటాడు. ఇది మామూలు వ్యక్తికి, ఒక సత్యాన్ని దర్శించిన వ్యక్తికి తేడా. దర్శించని వారు వారికి వచ్చే ఇబ్బందులు, బాధలకు ఇంకొకరిని బ్లేమ్ చేస్తుంటారు, పరనింద చేస్తుంటారు. నీ వల్ల ఒక భార్య అంటుంది, నేను పొరపాటున నేను పెళ్లి చేసుకున్నాను. ఓ భర్త అంటాడు, ఒక మంచి జాబ్ చేసే అమ్మాయి వచ్చేది, మా పెళ్ళిళ్ళ పేరే అనాలి అని అతను అంటాడు. ఈమెనేమో మా మేనమామని అనాలి అంటుంది. వారి యొక్క ఆత్మజ్ఞానం పొందినవాడు నిజం చెప్పండి, అడిగి అడిగి అప్లికేషన్లు పెట్టుకొని నా భర్తకి రా, నా భార్యకి రాని మనమే ఎంచుకొని వచ్చాము. ఏదంతా సత్యమో ఏది? ఎవ్రీబడి, స్నేహితులు, బంధువులు, అత్త, కోడలు, ఆడబిడ్డ, అందరిని ఎవ్రీ రిలేషన్ని నువ్వే ఎంచుకొని వచ్చావు. ఎలా ఎంచుకొని వచ్చావు? ఎన్నికలు నీకున్నటువంటి కర్మానుసారము నీ పరివారాన్ని నువ్వు ఎంచుకొని వచ్చావు. వండర్ఫుల్ మేడం. ఇప్పుడు సత్యాన్ని శోధించిన వారు సత్యం శోధించక ముందు ఎలా ఉన్నారో, శోధించలే, దర్శించలే. శోధించాలి అంటే ఎన్నో గుణాలు దాటి రావాలి, అల్టిమేట్ పాయింట్. సత్యాన్ని దర్శించారు ఆల్రెడీ, ఇంకా సత్యంతో ఉన్నారు. సత్యాన్ని దర్శించి కూడా సత్యంతో జీవించకుండా అడ్డుపడేటి ఏంటివి? సార్, అర్షడ్ వర్గాలు అనేది ఉండాయి, అందరికి ఉండాలి. సత్యం తెలుసుకున్న తర్వాత కూడా ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం ఆచారాలు కదా. కామము అంటే మీ కోరిక, అవునా? మరి బంగ్లాలు కావాలి, ఉండే దానికన్నా అధికంగా కావాలంటే కోరికనే కాదు, ఒక ఇల్లు ఉండాలి. భగవంతుడు కూడా వద్దండం లేదు. మంచిగా చక్కగా భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఒక బండి ఉండాలి, ఇవన్నీ కాదు. ఎక్కువ కోరుతుంటే వద్దు అంటున్నాడు. మరి దాన్ని కోరిక అంటున్నాడు. ధ్యానం చేయాలి, గంటలు గంటలు చేయాలి, అది కూడా కోరికే. ఏది తెలుసుకో, సరి అయినదేది, సరికానిదేది, ఆ తేడా తెలుసుకుంటాడు. సత్యాన్ని దర్శించిన వాడిలో కామం ఉండదు, క్రోధం ఉండదు. ఎందుకు క్రోధపడతాడు? ఆత్మజ్ఞానం ఉన్నవాడు, అరే నేను ఎందుకు టయాన్ని వేస్ట్ చేస్తున్నాను, నేను ఇంకా సమయాన్ని రాత్రైనా కూర్చోవాలి. గురువుగారు అన్నారు కదా, పగలు ప్రాపంచికానికి, రాత్రి ఆధ్యాత్మికతానికి. ఏ దానికి కోపం పడతాడు, క్రోధం పడతాడు? తన యొక్క పరిస్థితిని మార్చుకోవాలి. నేను సాధన మీద ముమ్మరం చేయాలని, ఉన్నదాన్ని బెటర్ చేసుకోవడానికి. వీడేం చేస్తాడు? ధ్యానం లేనోడు కోరిక నెరవేరని దానికి పక్కనున్న వాళ్ళనంతా బ్లేమ్ చేస్తూ అమ్మని తిడతాడు, నాన్నని తిడతాడు, మీ ఇంట్లో పుట్టడం నా దరిద్రం అంటాడు. వాళ్ళు కోరలేదు, నువ్వు కోరుకొని వచ్చావు తల్లి గర్భంలోకి, పర్మిషన్ అడిగి వచ్చావు. ఇది సత్యాన్ని దర్శించడం అంటే. నేను ఎందుకు పుట్టాను వీళ్ళింట్లో? కడు దరిద్రంలో పుట్టిన బిడ్డ ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళింట్లో ఎందుకు పుట్టాను అంటాడు. కోటీశ్వరుడు ఏ జన్మ పుణ్యఫలమో అంటాడు. అప్పుడు అనడు
వీళ్ళు నన్ను ఎంచుకున్నారని మాత్రం అనడు. నాది ఏ జన్మ పుణ్య ఫలమో అంటాడు. ఇక్కడే చూడండి, ఇది నిజమే, అది అబద్ధమేది అబద్ధం. మీ ఇంట్లో నేను ఎందుకు పుట్టానో అంటున్నావు, వాళ్ళేం నిన్ను రానైనా మా కడుపులో పుట్టు అని లేదు. పత్రి సార్ ఎన్నో క్లాసులో చెప్పారు, మనల్ని ఎంచుకుంటారు, నిన్ను కూడా పర్మిషన్ అడుగుతారు. ఎందుకు నేను అంగవైకల్యంతో పుడతాను, నీకు ఓకేనా, నేను రౌడీ ఫెలోగా పుడతాను, నీకు ఓకేనా, నేను చాలా ధర్మ కార్యక్రమాలు చేస్తాను, నీకు ఓకేనా, నేను యోగత్వంలో ఉంటాను, ఓ రమణ మహర్షి లాగానో ఒక వివేకానందులానో అన్ని అడుగుతారు. నా నాయన రానాయన, ఓ వివేకానందుడికి నేను జన్మనీయడం కన్నా అంతరా అనేటోళ్ళు ఉన్నారు. వద్దురా బాబు, నువ్వు పోతే మాకు అన్నం పెట్టేది అవసాన దేశాలేరు, ఉండాలా, మా ఊర్లో రమణ మహర్షి అని చెప్పుకోవాలి కానీ మా ఇంట్లో ఊరికొక్కరే ఉండాలి, మా ఇంట్లో వద్దు. అది సార్, సత్యం దర్శనవాడు రానాయన నా ఇంట్లో పుట్టు, నాలో పుడతావా అని ఆహ్వానిస్తారు, హక్కున చేర్చుకుంటారు. ఆత్మ సత్యం తెలియనాడు నాకొద్దు, నాకు ప్రాపంచికంగా నేను బాగుండాలి, నేను కోటీశ్వరన్ అవుతాను, ఫ్యాక్టరీలు పెడతాను అంటే రారా అంటే ఆత్మ పరిణామ స్థితి అంతే ఉంటుంది. ఆ తల్లిదండ్రుల యొక్క మ్యాచింగ్ ఉంటాయి సార్ ఇవన్నీ పైన. కానీ ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు హాయిగా మ్యాచింగ్ది యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే నిందిస్తూ బాధపడుతూ. సత్యాన్ని శోధించి దర్శించడం అంతే. ఈ శోధించిన దర్శించిన అలా జీవించడానికి కంటిన్యూస్ గా అలా ఉండడానికి చేయాల్సిన సాధనలు ఏంటి మేడం? ఏం లేవు సార్. సార్ చాలా సింపుల్గా చెప్పారు. సార్ అన్ని ఎప్పుడు 5 ఫింగర్స్తోనే ముడి పెడతారు. అదే 5 ఫింగర్స్లో ఇంకొకటి లెస్ చేసి 4 చెప్పాడు. అనుదిన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 తప్ప సార్ ఎప్పుడు ఏది చెప్పలేదు. నువ్వు అనుదినం ధ్యానం చేయిస్తూ ఉంటే మాంసపిండం మంత్రపిండం అవుతుంది. స్వాధ్యాయం చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటావు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను గురువుగారు విన్నాను, పుస్తకాలు చదవడం వల్ల నువ్వు కొన్ని వందల జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా అవుతుంది. ఎందుకు? అందరి అనుభవాలు అందులో రాసింటారు. అనుభవాల కోసమే నువ్వు జన్మ తీసుకుంటున్నావు, అది అవసరం లేకుండా నీకు అయిపోతుంది. ఎంతో మందివి వింటావు, నీకు మరి కొన్ని 10 జన్మలు 100 జన్మలు అవసరం లేదు. ఆ అనుభవాలని వినేసావు, ఇంకేం అవసరం నీకు? అంటే మనమే ఆ జన్మ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యేంత అవసరం లేదు. నువ్వు చదివినప్పుడు అంతా ఫీల్ అవుతుంటావు, ఇమాజినేషన్ లో ఉంటావు, అరే వా అంటావు, బాధపడుతావు, అన్ని పొందుతావు. అందుకని సారు 100 జన్మల నుంచి నువ్వు ఈ జన్మని ఆఖరి జన్మ ఎలా చేసుకోగలుగుతున్నావు అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ వల్లనే, లేకపోతే ఇంపాసిబుల్. ఎందుకు ధ్యానం చేస్తున్నావు? నేను బాగున్నానని ఇంట్లో కూర్చోవద్దు, సంచి భుజాన వేసుకో, వెళ్ళు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు లోకాలు ఉన్నాయి కదా, భూభువర్ సువర్ జనాలోకం, ఆ పై లోకాలకు పోతావు, మహాకార్యాలు చేసి మహాలోకానికి, తపస్సు చేసి తపోలోకానికి, మరి జన్మ తప్పదు. అదే పొందింది పంచావనుకో సత్యలోకవాసి అవుతావు. ఏ గురువు చెప్తాడండి ఇంత బాగా? పొందిన దాన్ని పంచునాయనా నీ పని మనిషికి చెప్పు, ప్లంబర్కి చెప్పు. చేయాల్సింది 4 సాధనలు అంతే. ఆ 4 చేస్తే అన్నీ వస్తాయి. ఇంకొక రహస్యం ఉంది సృష్టిలో, ఎవరికి ఏమి కావాలనో ఆ విశ్వం అది నీకు అందిస్తూనే ఉంటుంది. నీకు ఏ కాన్సెప్ట్ కావాలా, ఏ బుక్ చదివితే మంచిది అన్నారు ప్రతిసారి, ఏదో ఒకటి చదవబోయి అంటాడు. నీకు ఏది కావాలో అది నీ చేతులు వచ్చి పడుతూ ఉంటుంది. ఇప్పుడు టీవీ తిప్పుతూ ఉంటాము, అనుకోకుండా ఒక ఛానల్ ఎత్తుతాం, అది నీకు అవసరం, అది వచ్చి నీ ముందు నిలబడుతుంది. ఎందుకు? నువ్వు ధ్యానం చేస్తున్నావు, విశ్వం నీ కోసం పనిచేస్తుంది. ఒక్క అడుగు నువ్వు వెయ్యి, 99 అడుగులు విశ్వం నీ కోసం పనిచేస్తుంది అన్నాడు. చేయాల్సిన ఒక్క అడుగు, చేయాల్సిన ఒకే ఒక్క సాధన ధ్యాన సాధన చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి, భగవంతుని కోరు, భగవాన్ నాకు దారి చూపియ్యవయ్యా, మంచి మార్గంలో నడిపించవయ్యా, అయిపోయింది నీ పని, ఆయన చూసుకుంటాడు. చూపిస్తారు. అందులో భాగంగానే కదా పత్రి సార్ లాంటి వారు మనకి అలైన్ అవ్వడం. అంటే ఎన్నోసార్లు మనం అనుకుని ఉంటాం, ఎన్నో సంస్థలు ఉన్నాయి. నీకు పిఎస్ఎస్ఎం మూమెంటే కదా మన గురువు గారు చెప్పేది. అరే బాబు, ఎవరు చెప్పినా వినరా, ఈ మూమెంట్ అని మేము చెప్పమని ఎవరు చెప్తారు సార్? సత్యం మనం మాత్రమే చెప్తున్నాం కదా, అందరూ చెప్తున్నారు. అన్నిటికి వెళ్ళు, చిన్మయ మిషన్ పోతావు, రామకృష్ణ మిషన్ పోతావు, అందరు చెప్పేది ఇదే, మార్గాలు అనేకం, గమ్యం ఒకటి. సూపర్ మేడం, అల్టిమేట్. చివరగా మీ మెసేజ్ మేడం, ఈరోజు అమృతోత్సవాల వేళ. ఎస్ మాస్టర్స్, సత్యాన్ని అన్వేషించండి. నేను చెప్పినానో, సార్ చెప్పినారనో, మీ ఫ్రెండ్ చెప్పినారనో మీకు అనవసరం. మీ అంతా మీరు ఓన్గా ప్రయత్నం చేయండి. మనకు ఎవరినైనా చూస్తే కోపం వస్తుంది, బాధేస్తుంది. నువ్వు ధ్యానం చేస్తూ ఒక 1 year చూడండి, 41 days 21 days తీసి అటక మీద పాడండి. ఎన్ని జన్మల కర్మల ఫలాలు, ఎన్ని ఈ మాంసపిండంలో ఎన్ని మలినాలు ఉన్నాయో, ఎన్ని జన్మల కర్మలు ఉన్నాయో, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో. అందుకని ఒక 1 year రోజు గంటల తరబడి వీలైనప్పుడు అంత కనీసం 2 to 3 hours మెడిటేషన్ చేయండి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయండి. ఆఫ్టర్ 1 year మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు సత్యాన్ని దర్శిస్తారు, సత్యాన్ని అన్వేషించింటారు. సత్యాన్ని దర్శించడం అంటే మీరు ఆచరించడమే దర్శించడం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా ఈరోజు సుభాషితాల్లో
సత్యాన్ని శోధించడం, దర్శించడం. ఏమిటి సత్యం అంటే, నేను శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మను, శరీరముతో ఉన్న ఆత్మను అని తెలుసుకోవడం. మరి తెలుసుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్పారు. 4 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. మరి ఎంతసేపు ధ్యానం చేయాలి? ఇప్పటి వరకు మనం మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు, 21 రోజులు చేయండి, 41 రోజులు చేయండి అని విన్నాం కదా. మేడం గారు ఒక బిగ్ అంటే లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఒక 1 ఇయర్ క్రమం తప్పకుండా రోజుకి 2 నుంచి 3 గంటలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా చేస్తే ఈ సత్యం అర్థమవుతుంది. సత్యం అర్థమైన వాళ్ళు ఎలా జీవిస్తారో కూడా చెప్పారు. ఎక్కడ ఎవరి పట్ల కంప్లైంట్స్ ఉండవు. నేనే నా వాస్తవాన్ని సృష్టించుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు అనేది మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ ధ్యానం చేస్తూ సత్యాన్ని దర్శించడమే కాదు, సత్యంతో జీవించాలి. ఎందుకంటే సత్యమేవ జయతే. మన జీవితంలో జయం ఉందంటే సత్యం ఉంది, జయం లేదు అంటే ఏం లేదు, ఇక మనం చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏకైక సాధన ధ్యాన సాధన. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రపంచానికి అందిస్తూ అందులో భాగంగా పిఎంసి ద్వారా అందించడం జరుగుతుంది. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఫస్ట్ సాధన చేయించారు. ఆ సాధనతోనే తెలుసుకున్న పిరమిడ్ మాస్టర్స్ అందరం మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ సత్యంతో ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.